కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఐఫోన్ ఎవరు కొనిచ్చారు? అమ్మేనా? ఆవిడ డబ్బులతోనే డబ్బులతో ఏడ్చారు ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ కావాలి మమ్మీని? ఏడ్చడం అంటే నేను ఫస్ట్ ఐఫోన్ ఉంటే గానీ మనకి షూట్స్ అవి అవ్వని చెప్పి జగన్ అన్న విద్యా కాన్ కానీ 15,000 పడింది. సో దాంతో ఫస్ట్ ఐఫోన్ 8 కొన్నా. సో దాంతో అలా రీల్స్ చేసి 10K ఫాలోవర్స్ సంపాదించా. సో అప్పటి నుంచి అవి నార్మల్ రీల్స్. ఎప్పుడైతే నాకు రమణన్య చెప్పారో అప్పుడు లేదు ఈ ఐఫోన్ కాదు చాలని చెప్పని అప్పుడు అమ్మతో గ్రేట్ ఇండియన్ సేల్లో 30Kకి 12 మినీ కొనిపించుకున్నా. చాలా ఫీల్ అయ్యా దానికి. అంటే కొనండి చేసుకుంటాను అన్నాను కదా. సో ఛాన్స్ అయితే ఉంది కదా మన దగ్గరలో. ఇంకా డిగ్రీ అంటే హాఫ్ డేస్ అనమాట. సో హాఫ్ డే నేను ట్రై చేసుకుంటాను డిగ్రీ అయినంత వరకు. ఇన్ కేసు అవ్వకపోతే నేనే ఇంకేదైనా జాబ్కి వెళ్ళి ఇచ్చేస్తా అలా మాట్లాడుకొని ఇప్పుడు ఇలా. సో మీ అమ్మ కష్టం గురించి ఒక మాటలో ఏం చెప్పగలరు? ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే మా అమ్మ లేకపోతే ఎంత అంటే ఇలా మీ ముందుకైతే వచ్చేవాడిని కాదు. లైక్ అంటే ట్రై చేయడం వేరు, ఒకనొక టైంలో అందరూ వదిలేస్తారు. వద్దు అమ్మ ఇలా అమ్మ అక్క ఉన్నారు ఇంకా అక్కకి పెళ్లి చేయాలి అని చెప్పని జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది. కానీ మా అమ్మ అలా కాదు, నువ్వు చెయ్యి ఉంది కదా సత్తా ఉంది కదా నువ్వు చేయగలవు కదా నువ్వు చేస్తానంటే చెయ్యు, నేను నీకు అంత కావాలని అంత సపోర్ట్ ఇస్తా అని చెప్పి ఇప్పటికి కూడా లైక్ నేను ఇప్పటికి వచ్చి ఏదైనా ఇలాంటి స్ట్రైకులు పడినా రీచ్ ఏమైనా సరిగ్గా లేకపోయినా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏదైనా వెళ్ళకపోయినా మా అమ్మ వస్తారు. అంటే ఆ రోజు తినడం మానేయడం కానీ ఏదైనా చేసినప్పుడు వస్తారు, ఏమైంది ఆ వీడియో వెళ్ళదా, సరే ఇంకోటి చెయ్యు టైం ఉంది కదా. ఇప్పుడు ఇదేం టైం పీరియడ్ లేకపోతే చేయకపోతే అవ్వదని కాదు కదా, ఉంది బోల్ టైం ఉంది, ఆలోచించు రాయు చెయ్యు అంత సపోర్ట్ అనమాట. ఓకే. సో పరిణయం సిరీస్ చూస్తే ఒక్కొక్క యాక్టర్ దానికి జీవం పోస్తారా, ఆ ఒక్క ప్రాణం పోసినట్టు ఉంటుంది అసలు క్లియర్ గా. ఎంత నేర్పించారు బ్యాక్గ్రౌండ్ లో, అంటే రిహార్సల్స్ ఏమైనా చేస్తారా? రిహార్సల్స్ ఏమి ఉండవు. నేను ఇంకా స్క్రిప్ట్ కూడా వాళ్ళకి చెప్పను. షూట్కి వెళ్ళిన తర్వాత ఇది నీ డైలాగ్ రాలేదా మళ్ళీ రాలేదా మళ్ళీ. సో అలా నేను సాటిస్ఫై అయినంత వరకు చేపిస్తాను అనమాట. తిట్టుకుంటారా? వాళ్ళు తిట్టుకోవడం అంటే నీకు నచ్చినట్టు రాసేద్దు డైలాగ్లు మేము చెప్పొద్దు అంటారు అనమాట. దాంట్లో మీ మామయ్య క్యారెక్టర్ అయితే చాలా బాగా అతను ఆల్రెడీ చిన్న చిన్న మూవీస్ లో చేశారు, అంటే మూవీస్ లో చేశారు చిన్న చిన్న రోల్స్. సో ఇప్పుడు ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేస్తున్నారు. మూవీ నేమ్ ఇంకా రివీల్ అవ్వలేదు. సో అతనికి బాగా టచ్ ఉంది అనమాట. అండ్ సీత క్యారెక్టర్ చేసిన అమ్మాయి మీ రిలేటివ్స్ అతను? మా మరదలు. ఓకే. సో పెళ్లి చేసుకోబోతున్నారా? ఇప్పుడైతే ఇంకా అలాంటిది ఏం లేదు. ఫ్యూచర్ లో తెలీదు అవ్వదు మాక్సిమం తెలియదు. సర్లేండి, మీరు ఎలాంటి క్వశ్చన్లు అడగకపోవడం మంచిది. ఎందుకు అయ్యో మాట రావట్లేదండి పూర్తిగా. సో మీ గోల్ ఏంటి? అంటే ప్రాపర్గా సినిమాల్లోకి వెళ్తే సరిపోతుందా లేకపోతే ఇంకేమైనా ఉందా? లేదంటే సినిమాలోకి చాలా మంది వస్తారు, సో మనకంటే ఒక రికగ్నైజేషన్ ఉండాలన్నమాట. అంటే అదే చాలా మంది నేను చూసా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ క్రియేటర్స్ కానీ ప్రతి సినిమాలో వాళ్ళని వాడుకోవడానికో లేకపోతే యూజ్ చేసుకోవడానికో చాలా చిన్న క్యారెక్టర్ వచ్చి ఇట్లా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళేమో పాపం మా క్యారెక్టర్ వచ్చిందని చెప్పేసి ఆనందపడిపోతుంటారు. వాళ్ళకి అలా కాదు, వీళ్ళని పెట్టేసుకుంటే మన సినిమా కొంచెం హైప్ వస్తుంది కదా ఇలా అనుకునే సినిమాలు చాలా ఉంటాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ విషయం? సో అంటే నేనేమనుకుంటున్నాను దాని ఆపర్చునిటీ కింద చూసుకుంటాను. ఎందుకంటే మనల్ని చూసి ఎవరు ఇవ్వరు ఫస్టే. ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే ఏదో చేశాడు, సో ఇక్కడ మనం బాగా చేస్తే ఇంకో దగ్గరికి అలా అంటే మారుస్తాం కదా, ఇంకా పెద్ద రోల్ చేయొచ్చు అదనమాట. అలా అనిపిస్తుందా? అంటే చాలా మంది ఆ సినిమాలో ఒక సినిమాలో కనిపిస్తారు, అసలు ఇంక పూర్తిగా వెళ్ళిపోతారు, ఎక్కడికి పోయారు అర్థం కాదు, అసలు ఉన్నారా లేరా తెలియదు. అలాంటి వాళ్ళు పాపం ఎంత కష్టపడ్డారో కదా అప్పట్లో, ఒక సినిమాలో కనిపించారు ఇంకా అసలు కనిపించట్లేదు అలా అనిపిస్తుంది కదా. అలాంటి ఫ్యూచర్ ఉంటుందేమో భయం ఏదో. భయం అంటే మనకి మనం బిల్డ్ చేసుకున్న నమ్మకం ఉంది కదా, సో అదే అనమాట. ఇప్పుడు కనిపించాం, సో దాని తర్వాత వేరే ప్రొడక్షన్ లైక్ అలా మారుతూ ఉంటది కదా, అంత అయితే తీసుకోలేదు, మరి చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుందో. ఓకే. సో నేను ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ అడుగుతా, అందరినీ మిమ్మల్ని కూడా అడుగుతా. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? లైక్ అంటే మొన్న 100K సెలబ్రేషన్స్లో అందరూ ఉన్నారు చుట్టూ, అందరూ హ్యాపీ 100K అని చప్పట్లు కొడుతున్నారు. లైక్ మా అమ్మ నన్ను అలా చూస్తుంది, వాళ్ళంతా అలా మాట్లాడుతుంటే అలా చూస్తూ ఏడుస్తుంది. లైక్ నేను మా అమ్మని చూస్తున్నా, ఇదంతా నాకు పెద్దగా అనిపించట్లేదు, అది సెలబ్రేషన్ అది అవుతుంది. సో నేను అక్కడ మా అమ్మని చూస్తున్నా, మా అమ్మ అలా కన్నీళ్ళు దింపేస్తుంది నన్ను చూసుకొని. లైక్ నేను కూడా ఇంకా మా అమ్మని అలా చూస్తూ దింపేసి హక్ చేసుకున్నాము నేను మా అమ్మ. సో అది నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్, హ్యాపీయెస్ట్. చాలా హ్యాపీయెస్ట్. ఓకే. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? మా నాన్న చనిపోయినప్పుడు అనమాట. అంటే నాకు అప్పుడు అంతగా ఏం తెలీదు. లైక్ నేను రావడం స్కూల్కి వెళ్ళి వచ్చాను, నేను అప్పటికి పడుకొని ఉన్నాను అన్నారు. సో నేను
ఇంట్లో అంతమంది ఉండదు, చాలా మంది రిలేటివ్స్ వచ్చారు బాగాలేదన్నప్పుడు. నేను జస్ట్ అలా ఆడుకోవడానికి వెళ్ళాను అనమాట. అప్పటికి షెటిల్ అంటే మనకి ఇదనమాట. నేను ఆడుకుని వచ్చేసరికి అందరు ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలే. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళా, చూసా లేపుతున్నా లేకట్లే. లేక మా అమ్మ చెప్తుంది నాకు, లేడు ఇంకా నాన్న అంటుంది. నా ముందే ఉన్నాడు, అంటే అప్పుడు ఆ ఏజ్ కదా. సో నాకేం అర్థమయ్యేది కాదు. పడుకున్నాడేమో అనుకున్నా, వీళ్ళందరూ ఒంట్లో బాగాలేదని ఏడుతున్నారేమో అనుకున్నా. సో ఇంకా పాడి మీద పడుకోబెట్టడం అవన్నీ చేస్తారు కదా. సో అంటే ఏం తెలియని వయసులో అయినప్పటికీ ఇప్పటికీ చాలాసార్లు అదే తలుచుకుంటా. ఇంకా మా ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా వాళ్ళ నాన్నలు ఇచ్చేసారు, అది కొన్నారు ఇది కొన్నారు, మా నాన్న ఇక్కడికి వెళ్ళాం అవన్నీ చెప్పినప్పుడు కొంచెం ఫీల్ అవుతారు. ఇంకా అందరికీ చెప్పుకోలేనేమో, నా ఉంటే చెప్పుకుందనేమో, ఇంకా అర్థం చేసుకుందనేమో, బాగా అదొక ఫీల్ అయితే ఉంది. అది ఇప్పటికే అలానే ఉంటుంది. ఆయన ఉంటే ఎవరికి చెప్పుకోలేదు ఆయనకి చెప్పుకోవచ్చు కదా. నేను అంటే అతను ఒక నమ్మకం. ఇప్పుడు ఎలా అయినా ఇది కాకపోయినా ఇంకేదైనా చేయాలి. సో అదే నాన్న ఉంటే మనకే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు, చేసుకుందాం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు నేను బయటకు వచ్చానంటే అక్కడ ఇద్దరు ఇంట్లో ఆడవాళ్ళు ఉండాలి. సో అది అలాంటప్పుడే కొన్ని కాదు. మీకు ఏజ్ 21 years ఉండొచ్చు మహా అయితే, ఎందుకంత మెచ్యూరిటీ, అంత పెద్దతనం, ఇప్పుడే పెద్దరికం తీసుకున్నట్లుగా? అంటే ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల అయ్యానేమో అని నా ఫీలింగ్. ఏం ఫేస్ చేశారు అలా? అదే ఇలా అయినప్పుడు, లైక్ నేను లోగా ఫీల్ అయినప్పుడు అందరికీ చెప్పుకుంటే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పుకొని నవ్వుకునేవాళ్ళు. నేను అది కూడా కంటెంట్ తీసా. మీరు బాధపడే వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసి నవ్వుకునేవాళ్ళు. అరే ఇప్పుడు వీడికి స్ట్రైక్ పడింది, ఇంకేం చేస్తాడు లేరా 3 నెలలు అంటమా. అంటే ఇన్స్టాగ్రామ్లో 3 months స్ట్రైక్. సో వీడేం చేస్తాడు లేరా, ఇంకా 3 months ఆ పేజ్ అయిపోతే ఇంకా అయిపోయింది, మళ్ళీ డౌన్కి వచ్చేస్తాడు. అప్పుడు మళ్ళీ మనల్ని అందరినీ అడగాలి. సో అవన్నీ అందుకే ఇప్పటికీ నా గురించి చాలా మందికి ఏం తెలియదు. ఉంటాడు వీడియోలు చేస్తాడు అని తెలుసు, కానీ ప్రాపర్గా పవన్ అంటే ఇది అని చెప్పనైతే ఎవరికి తెలియదు, నేను ఎవరికి చెప్పను కూడా. ఏంటి పవన్ అంటే మాకు చెప్పండి ఈరోజు. అంటే లైక్ మనం మాటల్లో నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను. నేను మీకు ఇప్పుడు మాట ఇచ్చేయడం వేరు, నేను ఇంకో 2 monthsలో 1M కొడతాను, ఇలా అయిపోతాను, మూవీస్లోకి వెళ్ళిపోతాను, వాళ్ళు కలుస్తాను వీళ్ళు కలుస్తాను కాదు. సో నేను ఇప్పుడు అనుకోని నేను చేసి చూపించడం అనమాట, అంతే. అదే నా ఇదనమాట. ఇప్పుడు నేను అది కొనాలనుకున్నానంటే కొనేయడమే. అది ఎలా కొన్నానో మ్యాండేటరీ. అంటే నేను అనుకున్నాను అది కొందామని, చెప్పను, వీళ్ళందరికీ అది ఎక్స్పీరియన్స్. సో నేను అది కొనేసరికి చేసి చూపించాను అన్న ఫీల్ అనమాట. ఇప్పటికీ నేను ఏ సిరీస్ కూడా హైప్ ఇచ్చుకోను, ఇలా ఉంటుంది స్టోరీ అలా ఉంటుంది, ఎంతమందిని తెచ్చుకుంటాను అంతమందిని తెచ్చుకుంటాను కాదు. నేను ఏది చేసినా నా బెస్ట్ ఇస్తా, అదొకటే. మీరు చేసి చూపిస్తే అదే వాళ్ళు తెలుసుకోవాలి, అంతే. మాట్లాడి చెప్పేది ఇంకా అలాంటిది ఏమి ఉండదు. లైక్ అంటే డబ్బా కొట్టుకుంటారు కదా, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని. ఇప్పుడు ఇన్ కేసు నాకు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలిసిన, చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన, వీళ్ళు చెప్తే అది చేసేస్తారు, నాకు ప్రమోషన్ ఇచ్చేస్తారు, అది చేస్తారు, అయితే నాకు కాదు. నేను వాళ్ళతో వెళ్ళి అది కొలాబై చేసినా లేకపోతే వాళ్ళు నా గురించి చెప్పినా అప్పుడు నేను వాళ్ళకి చెప్పుకుంటా. అంటే సెల్ఫ్ డబ్బా అయితే ఉండదు నాకు. నేను ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వస్తున్నాను చాలా మందికి చెప్పలేదు, హైదరాబాద్ వస్తున్నానని చెప్పాను. ఎందుకు అయ్యాక చెప్తే ఆహా ఈడు వెళ్ళాడు అక్కడ ఇచ్చాడు ఇంటర్వ్యూ, సో ఆహా ఉంటుంది కదా, సో దానికోసం. ఓకే. సో ఎవరున్నారు ఆ మూమెంట్లో మీకంటే ఎస్ ఇప్పుడు మీరు చెప్తే ఆ ప్రమోషన్ చేసేయడమో లేకపోతే మీరు అడిగితే పని చేసేయడమో అట్లాంటి ఒక వ్యక్తి ఎవరున్నారు మీకు? అలా ఎవరు లేరు. అంటే నేను అనుకుంటే అవుతుంది అంతే తప్ప అంత డీప్గా అయితే ఎవరు లేరు. మీరు అనుకోవాల్సి. అందుకే నేను బయట చాలా మందికి చెప్పను కూడా. లైక్ మళ్ళీ వాళ్ళు ఎక్కడ హ్యాండ్ ఇస్తే ఆ మాట నేను ఇచ్చింది మళ్ళీ అవదేమో అని చెప్పని భయం ఉంటుంది. భయం ఎక్కువ ఉన్నట్టుంది కదా కొంచెం, ఎవరు ఎక్కడ తీసేస్తారా ఆ పాయింట్ అవుట్ నన్ను చేయకుండా చేసి చూపించడం అంటే చేసాడని తప్ప ఇదంటే అయిపోద్ది అదంటే అయిపోద్ది అని అయితే అలా ఏం లేదు. ఓకే. బట్ ఊర్లో లొకేషన్స్ అన్ని మీకు అందరి ఎవరిని అడగాల్సిన అవసరం లేదా, పర్మిషన్ వాడేసుకోవచ్చు. సో మేము రీసెంట్ గా చేసింది అయితే వీళ్ళ ఊర్లోనే. వాళ్ళ ఊర్లో ఫుల్ సపోర్ట్ అనమాట. అంటే వాళ్ళ ఊర్లో మనం తెలుసు వాళ్ళకి, వీళ్ళు కూడా మనకి బాగా క్లోజ్. వాళ్ళు చెప్తే అక్కడ అయిపోయేది అనమాట. అంటే ఒక 1 month ముందే లొకేషన్ వెతికాం, ఇలా ఉండాలి ఈ సీన్ కి ఇంత బండ్ అంటే ఏమంటారు రచ్చబండ అంటారు కదా, సో ఆ టైప్ పొలాలు, క్లైమాక్స్ గుడి ఇలా ఉండాలి. సో అవన్నీ ముందు ప్రాపర్ గా అవి ఉన్నాయి, ఈ లొకేషన్ తగ్గట్టు స్క్రిప్ట్ రాసి అలా చేసాం. ఓకే. నెక్స్ట్ సిరీస్ ఏం ప్లాన్ చేస్తున్నారు మరి? అయ్యప్ప స్వామి చెప్పారు ఇందాక ఆల్రెడీ. ఇది కాదు పరిణయం 2 ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారని? దీని తర్వాత ఒక ఇంకో సిరీస్ వస్తుంది. ఇద్దరు చనిపోతారు, అందులో డిసీజ్ ఉంటది అనమాట హీరోకి. సో అది కొంచెం టైప్ ఆఫ్ బాగుంటుంది, సాడ్ చాలా. ఒక డైరీలో దొరికే స్టోరీ. సో దాని తర్వాత పరిణయం 2 ముందే చాలా ప్లాన్ చేసేస్తున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి వరుస ఒకటి తర్వాత ఒకటి తర్వాత అలా. కానీ ఇది చాలా దగ్గర 100M వ్యూస్ వచ్చాయి అనమాట దీనికే ఇన్స్టాగ్రామ్ లో. ఓకే. సో
మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు? మా సార్ అనమాట. ఫస్ట్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు, ఎందుకు ఇవన్నీ, నీకు సింగిల్ పేరెంట్, ఇప్పుడు నువ్వు ఇదే సరిగ్గా చదువుకోకపోతే మీ అమ్మని సరిగ్గా చూసుకోలేవు, సో ఇంకా మీ అక్క ఉంది అంటున్నావు, పెళ్లి చేయాలంటున్నావు, ఇవన్నీ అవసరమా, చదువుకోవచ్చు కదా అనేసి నేను అంటే కాలేజ్ కూడా సరిగ్గా వెళ్ళేవాడిని కాదు. సో వాళ్ళు స్లిప్ టెస్ట్లు అవి పెట్టేటప్పుడు నాకు అసలు నేను రాసేవాడినే కాదు. సో ఇంకా అందరి మధ్యలో పాయింట్అవుట్ చేసి మాట్లాడేవారు. అది కొంచెం నాకు హట్ అయ్యేవాడిని. ఎందుకు ఇలాగా అంటే తక్కువ అంచనా వేస్తున్నారు, ఇప్పుడు చాలా మంది చదువుకొని ఏం చేశారు. దాని నుంచి ఆ సారే మళ్ళీ ఒకసారి కనిపించి, చాలా బాగా చేస్తున్నావు వీడియోస్, మా అబ్బాయి డైలీ నీ వీడియోలు చూస్తాడు, నేను చెప్పుకుంటా వీడికి మా స్టూడెంటే, నేను స్టార్టింగ్ లో, నేను ఇప్పుడు ఇది కూడా చెప్తా, నేను స్టార్టింగ్ లో ఇలా వాడిని తిట్టేవాడిని, కానీ ఇప్పుడున్న ఈ వీడియోస్ చూస్తే చాలా మంచిగా ఉంది, ప్రౌడ్ గా ఉంది అని చెప్పని సార్ మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపించిందా? బట్ అంటారు చదువు ఇంపార్టెంటే కదా, అవునా కదా? అవునవును, చదువు మ్యాండేటరీ ఉండాలి, దాంతో పాటు మన కళను మనం నెరవేర్చుకోవడానికి నెక్స్ట్ ఏమైనా చేయాలి, అంతేనా? అంతే, పక్కా పక్కా. ఎందుకంటే ఆ చదువు ఉంటే లైక్ ఇందులో కాకపోయినా లైక్ ఆ ఉన్న స్టడీకేనే ఏదో ఒక జాబ్ వస్తుంది, సో మనం మన ఫ్యామిలీని చూసుకోవచ్చు అనమాట. సో మీ అక్కకి మీరే పెళ్లి చేయాలా? అవును. అంతేనా? నమ్మకం ఉందా, భయంగా లేదా? అక్కకి పెళ్లి చేయాలి, ఇంకా సెటిల్ అవ్వలేదు, అట్లాంటి భయం అని ఉంటుంది? భయం ఏమంటే అలానే ఇప్పుడు కూడా మ్యాచ్ చూస్తారు. అబ్బాయిలు చాలా మంది చెప్పుకోరు కానీ బయటికి, లోపల లోపల చాలా మదన పడిపోతూ ఉంటారు. అక్కకి పెళ్లి చేయాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి, అమ్మని నేనే చూసుకోవాలి, అసలు ఏం చేయాలి, ఎట్లా చేస్తాను. మాకు రీసెంట్ గా తీసుకున్నాం ఒక 1 year బ్యాక్ హోమ్ కూడా లేదు మాకు. ఇల్లు మొన్నటిదాకా లేదు, మీరు ఇప్పుడు తీసుకున్నాం రీసెంట్ గా. అప్పటి వరకు రెంట్ లో ఉండేవారు, ఇప్పుడు ఇంకా పెళ్లి చేయాలంటే ఇంకా దానికి ఇంక ఇది హోమ్ అంటే హోమ్ కి తీసుకున్నాము, సో అది కూడా ఉంది, అది కూడా పే చేస్తున్నాం. హోమ్ లోన్ తీసుకున్నారు? లోన్ కదంటే మా రిలేటివ్స్ ఇచ్చారు. ఇచ్చారా? రిలేటివ్స్ ఇంత మంచి రిలేటివ్స్ ఉన్నారు, మాకున్నారు. ఫోన్లే, అదొక ప్లస్ పాయింట్. లైక్ మా అమ్మకి ఏం కావాలన్నా మా మాయ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అదే మా అమ్మ ధైర్యం కూడా, వాళ్ళు ఉన్నారు నాకు అనేసి, అందుకే నన్ను అంత సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అక్క పెళ్ళి ఒకటే బాధ్యత ప్రస్తుతానికి, అదొకటి, అమ్మని చూసుకోవడం. సో మీ ఫ్యాన్స్కి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి, మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి మీరు ఏమైనా ప్రేమగా చెప్పాలనుకుంటే టు ఎండ్ విత్ దిస్ కెమెరా చేసి చెప్పండి. సో అంటే ఇప్పుడు వాళ్ళే అంట ఫస్ట్ నుంచి వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇప్పటి వరకు వచ్చేవాడిని కాదు. నేను అలానే ప్రతి స్టోరీలో కానీ ప్రతి రీల్లో కానీ చెప్తూనే ఉంటా, మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు. మీరు చూస్తున్నారనే నేను ఆ వీడియోస్ కూడా చేసేది. లైక్ ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారంటే చెప్పుకుంటారు కదా, ఇలా పవన్ కుమార్ అని ఫాలో అవుతున్నానే, సో తను బెస్ట్ ఇస్తాడు, బెస్ట్ కంటెంట్ ఇస్తాడు, మంచి మంచి వీడియోస్ చేస్తాడు, సో ఆ నేమ్ కోసమే చేస్తున్నాను. మీరు కూడా నాకు అలానే సపోర్ట్ చేస్తున్నారు, ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీ ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా పెద్దది ఉంది, దానికి కూడా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మయ్య వచ్చి మీ గురించి, మీ లైఫ్ స్టైల్ గురించి, ఇప్పటివరకు జరిగిన సంఘటనల గురించి చెప్పినందుకు. ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని, సినిమాల్లోకి మీరు వెళ్ళిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.